హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మనం పాలక్ దోశ చూద్దామండి. అది కూడా మన ఇంట్లో మిగిలిపోయిన దోశల పిండితోటి. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే నార్మల్ దోశ కన్నా చాలా టేస్టీగా, స్పైసీగా, క్రిస్పీగా వస్తాయి ఈ దోశలు. వీటిని ఎలా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవాలో ఇవాళ మనం చూసేద్దాము. దీనికి మెయిన్గా కావాల్సింది మనకి పాలకూర. ఈ పాలకూరతో పాటు దీంట్లోకి చిన్న అల్లం ముక్క, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 3 నుంచి 4 పచ్చిమిర్చిని వేసేసుకోవాలి మిక్సర్ జార్లోకి. ఇదంతా కూడా మనం పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అప్పుడు మనకి దోశల పిండిలోకి కలుపుకుంటానికి చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం కడిగి పెట్టుకున్న పాలకూరను కూడా వేసేసుకుందాం. ఇక్కడ నేను 1 కప్పు దోశల పిండికి 1/2 కప్పు పాలకూరను తీసుకున్నాను. ఇప్పుడు మనం 1 కప్పు దోశ పిండిలోకి ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పాలక్ పేస్ట్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ దోశ పిండి మొత్తానికి సరిపడా 1/2 స్పూన్ ఉప్పును కూడా వేసుకొని పాలకూర మొత్తం కూడా దోశల పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం దీంతోటి దోశలు వేసేసుకుందాము. మనకి పిండి అంతా కూడా బాగా కలవాలండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం వాటర్ అనేది చిలకరించుకొని దీన్ని ఒక టిష్యూ పేపర్తో కానీ లేకపోతే ఒక పేపర్ నాప్కిన్తో కానీ తుడిసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న దోశ బ్యాటర్ని వీలైనంత పల్చగా ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసి ఈ దోశ మొత్తం కూడా మనకి మంచి కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఇలాగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ ప్లేస్లో బటర్ కానీ నెయ్యి కానీ కూడా యూజ్ చేయొచ్చండి. ఇలాగ మనకి ఒక సైడ్ మొత్తం కూడా కాలిపోయాక దీన్ని రివర్స్ సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా ఉందో. పిల్లలు ఆకుకూరలు తినరు కదండి, అలాంటప్పుడు ఇలాగ చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పని తింటారు. ఇలాగే అన్ని దోశల్ని కూడా వేసేసుకుందాము. ఎంతో టేస్టీ అయిన పాలక్ దోశ తయారైపోయింది. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. దీంట్లోకి కోకోనట్ చట్నీ, అల్లం చట్నీ, కారపొడి, ఊరగాయ పచ్చడి ఏదైనా రుచిగా ఉంటుందండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ వస్తుంది, యాక్టివేట్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.